అందరికీ నమస్తే. ఈరోజు కష్టపడ్డల గురించి మాట్లాడుకుందాం. సెంటరింగ్ పని చేస్తారు. సెంటరింగ్ అన్న మేస్త్రి. మా సార్ వాళ్ళు కూడా వచ్చారు ఈరోజు. మేస్త్రి పని చేసేటోళ్ళు వీళ్ళు. అయిపోయిందా? కళాయి పెట్టాలి మేము. చూడండి అయ్యా, మేస్త్రి కష్టాలు ఇట్లా ఉంటాయి అయ్యా. చూడండి, దయచేసి మంచి చదువుకోండి అయ్యా. చదువుకుంటే తల్లిదండ్రులు చేసుకున్న 10,000 వచ్చిన సంతోషం. పిల్లలతో హాయిగా ఉండండి. తల్లిదండ్రులు చెప్పిన మాటలు విని శుభ్రంగా చదువుకోండి. ఈ బాధలు ఎందుకు? మా లెక్కనే పొక్కలు పడి అంతే. సండే ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూడాలా. ఇక దీంట్లో మొత్తం పిల్లలు కుక్కలు ఎరిగి అవి కూడా ఎత్తేస్తున్నాం మేము. ఎవరు లేరుగా. చదువుకోకపోతే పడే బాధల గురించి చెప్తున్నాడు మేస్త్రి అన్న. అది వీడియో తీస్తున్నా. ఇన్ని రకాలు కష్టపడి బతుకుతున్నాం మనం. కానీ రైతన్నలకు అదే వాన పడాలి, భూమి దున్నుకోవాలి, వ్యవసాయం పండించుకోవాలి. రైతన్న చేస్తే కొన్ని కోట్ల మంది కడుపు నిండా అన్నం తింటారు. మనం కష్టం చేసుకుంటే మన ఫ్యామిలీ వరకే తింటాం మనం. అదే రైతన్నలను ఆదుకోవాలని గవర్నమెంట్కు ఒక సూచన. మనం కూడా రైతన్నలకు లైక్ చేద్దాం. నా రిక్వెస్ట్ అది.